వరలక్ష్మి వెన్నెల కోసం తెలుసుకుందామని చెప్పి స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ దగ్గరికి వచ్చి, "నా కన్న పేగుని తెంచుకొని పుట్టిన బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియటం లేదు. మీరే ఆ ప్రశ్నకు ఎలాగైనా సమాధానం చెప్పాలి స్వామి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే వరలక్ష్మి మాటలు అన్నీ వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక్కసారి ఈ ఫోటోని చూసి చెప్పండి స్వామి" అని చెప్పేసైతే ఆ స్వామీజీకి వెన్నెల ఫోటోని ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఆ ఫోటోని మొత్తం చూసి, "ఈ బిడ్డకు చాలా ఎక్కువ గండాలే ఉన్నాయి. ఈ బిడ్డ పుట్టిన గడియలు కూడా ఏమీ బాగోలేదు. తన వాళ్ళే తనని చాలా హింసిస్తూ ఉన్నారు. తిను చాలా బాధపడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి స్వామీజీని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే, "అవునమ్మా, తన వాళ్ళే తనని బాగా హింసిస్తున్నారు. ఎన్నో బాధలు పడుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. తనని రక్షించే వాళ్ళే ఎవరూ లేకపోతున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం తనకి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువ గండాలే ఉన్నాయి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో రాంబాబు వెన్నెల దగ్గరికి వెళ్ళి, "నువ్వు నా దగ్గర నుండి తప్పించుకున్నావు కదా! ఇక నుండి నిన్ను ఎలా పసిగట్టాలో నాకు తెలుసు. నిన్ను ఎలాగైనా సరే వదులుకునేదే లేదు" అని చెప్పేసైతే తన దగ్గరగా వెళ్ళి తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.